హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన వాళ్ళు మన ఛానల్ విజిట్ ఛానల్ కింద మన షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన వీడియోని షేర్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, నైబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ప్రాసెస్ వచ్చేసి నేను ఇంక ఇల్లంతా మార్నింగ్ క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసి మాపింగ్ పెట్టేసుకుని ఇక్కడ తులసం దగ్గర బయట ఇంటి ముందు ఇంటి వెనకాల పెట్టేసుకుని వాకిట్లో కూడా నాకు వచ్చి రాని ముగ్గులు చిన్నగా వేసేసుకొని వచ్చేసాను అనమాట. సో ఇంకెందుకండి లేటు, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఈరోజు గ్రైండర్ అయితే మిక్సీ అవి పెట్టుకున్నాను అనమాట, ఇడ్లీకి, దోశలకి. సో మీరు అవి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ మార్నింగ్ టిఫిన్కి అయితే గోధుమ పిండి అట్లయితే వేస్తున్నాను అనమాట. సో దోశలు అయితే మనకి మొత్తం అన్నీ కలిపి ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. అదే గోధుమ పిండి అట్లు వేయాలంటే హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది. ఎందుకంటే స్లోగా ఇది లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. అది దోశకి దీనికి డిఫరెన్స్ అదనమాట. కంప్లీట్గా అయిపోయింది ఇది కూడా. నెక్స్ట్ చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను ఏ టిఫిన్లోకైనా సరే చట్నీ ఒకటే రకంలో చేస్తాను. అప్పుడప్పుడు కొబ్బరి చట్నీ చేస్తాను, కానీ అంత ఇష్టంగా అయితే తినరు. టమాటా చట్నీ కూడా తినరు. ఇంకా ఎక్కువ కాకుండా టమాటా అయితే కొంచెమే యాడ్ చేస్తాను. సో నా స్టైల్లో అయితే చెప్తాను. ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులో పల్లీలు, పచ్చిమిర్చి, టమాటో, అలాగే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, జీలకర్ర, పుట్నాలు వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పల్లీలు అవి మాడిపోతాయి, కానీ పచ్చివాసన అయితే అలాగే ఉంటుంది. అందుకని నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటాను, స్లోగా చేస్తాను అనమాట. ఇంకా నేను ఈ స్టైల్లోనే చేసుకుంటాను చట్నీ అనేది. అప్పుడప్పుడు ఇంకా ఓన్లీ టమాటా చట్నీ చేసుకుంటాను. ఇది చల్లారే లోపల పిల్లలకి స్నాక్స్ అయితే తయారు చేస్తాను అనమాట. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ తెచ్చారు మా వారు. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ పెడదామనేసి ఇంకా పిల్లలకి పెట్టేశాను. హాట్ వాటర్ మరుగుతున్నాయి, ఇంకా పెట్టేశాను అనమాట. టిఫిన్లు, టీలు అన్నీ అయిపోయిన తర్వాతకి ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా అరటికాయ ఫ్రై అనమాట. ఈ అరటికాయ ఫ్రై చారు పెట్టాను సింపుల్గా. ఇంకా కర్రీ చేసిన అంత ఇష్టంగా తినరు, అదే చారు వేసుకొని ఫ్రై అయితే బాగుంటుంది కదా. నేను ఇలా ఫ్రై చేసేటప్పుడు చిన్న చిన్న కట్గా అయితే చేయను. ఇలా మనం అరటికాయ బజ్జీ వేసుకుంటాం కదా, సో ఆ షేప్లోనే కట్ చేస్తాను అనమాట. చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల మనకి కర్రీ టేస్ట్లా వస్తుంది, కానీ ఫ్రై టేస్ట్ అయితే రాదు. ఫ్రై టేస్ట్ మొత్తం మారిపోతుంది అనమాట. ఆ విధంగా కట్ చేయడం వల్ల కూడా, కట్ చేసుకున్నా కూడా మారిపోతుంది అనుకోవచ్చు. కంపల్సరీగా మారిపోతుందండి. రౌండ్ షేప్లో చేసి చూడండి. మీరు కూడా ఇలా చేసుకుంటే నో ప్రాబ్లం. చేసుకోలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసాము. ఇక్కడ వచ్చేసి లంచ్ చేసేసిన తర్వాత నేను మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడే ఇడ్లీకి, దోశలకి అయితే పిండి నానబెట్టుకున్నానండి. ఇంకా అవి అయితే నానుకున్నాయి కదా, మార్నింగే చేశాను. ఇది వచ్చేసి 4కి అలా అయితే చేస్తున్నాను అనమాట. ఇడ్లీ కోసం గ్రైండర్ అవి కడిగేసి, పప్పు అన్నీ కడిగేసి ఇడ్లీకి అయితే చేస్తున్నాను అనమాట. దోశలకైతే మిక్సీ పెట్టి చేసుకుంటాను. గ్రైండర్లో చేస్తే ఇంకా దోశ అనేది నాకు అంత ఇష్టం ఉండదు. గ్రైండర్లో, మిక్సీలోనే పెడతాను. ఇడ్లీ కోసమే గ్రైండర్ యూస్ చేస్తాను. ఇంక ఇక్కడ దోశకు వచ్చేసి నేను 1/2 kg మినపగుళ్ళు తీసుకుంటే ఒక కేజీ అలా అయితే రైస్ తీసుకుంటాను. అంటే 3 to 4 గ్లాసెస్ పడతాయి. ఇలా రైస్ తీసుకుని నానబెట్టుకున్నాక నేను దోశలు అయితే ఇలా వేసుకుంటాను. కావాలితే మనం మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మెంతులు వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది దోశ. అలా ట్రై చేయండి మీరు. మా పిల్లలు మెంతులు వేస్తే అంత ఇష్టంగా తినరు. వాళ్ళు స్మెల్ని పసిగట్టి వాళ్ళైతే అంత ఇష్టంగా తినరు. అందుకనేసి వాళ్ళ కోసం నేనైతే వేయలేదు. సో మీరు నచ్చితే కనుక వేసుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా దోశల పిండి పెట్టేసాను. అంటే కొంచెం ఉంది, అది హీట్ అయిపోయింది బాగా మిక్సీ, అందువల్ల. ఇంకా ఇక్కడ ఇడ్లీ పిండి కోసం అయితే ఇడ్లీ రవ్వ నానబెట్టాను కదా, అది 3 to 4 టైమ్స్ వాష్ చేసుకుని అప్పుడు ఇడ్లీ పిండిలో అయితే కలుపుతాను. సో ఫైనల్గా ఇడ్లీ, దోశ పిండి కలిపేసి పక్కన పెట్టేస్తాను. ఇది మార్నింగ్ వరకు అలా ఉంచి మార్నింగ్ అప్పుడు తీస్తాను అనమాట. ఇక్కడ పిల్లల స్నాక్స్కి అయితే చేస్తున్నాను. నేను ఇలాంటివి 3 to 4 తీసుకున్నానండి. పొటాటోస్ 3 to 4 తీసుకున్నాను.
దాని పైన పొట్టు ఉంటుంది కదా, మనం బీరకాయలు అవి చెక్కుతాం కదా, అలాంటి దాంతో పొట్టు మొత్తం చెక్కుని. సో నేనైతే ఇలాగే ట్రై చేస్తాను. పొటాటో చిప్స్ ప్యాకెట్స్ బయట వాళ్ళు నిల్వ పెట్టి తీసుకుని మన పిల్లలకి పెట్టి బదులు మనమే ఇంట్లో ఓన్గా ఫ్రెష్ పొటాటోస్ తెచ్చుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ పెట్టిన కానించి పిల్లలకి పడట్లేదన్నమాట. వాళ్ళు మసాలా ఐటమ్స్ అవి ఇవి ఎక్స్ట్రా ఇంకా యూస్ చేయడం వల్ల పిల్లలకి ఇంకా అసలు జలుబు దగ్గులు అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా ఇలాగే ఉంటాయి కదండి, బయటన ప్రాసెస్ అయినా వాళ్ళు ఇలాగే చేస్తారు. చూడండి షేప్స్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోండి. చూడండి షేప్స్ కూడా అలాగే ఉన్నాయి కదా, చూపిస్తున్నాను చూడండి. ఇంక ఇందులో అయితే నేను 3 to 4 టైమ్స్ అయితే సాల్ట్ వేసి వాష్ చేసుకున్నాను. ఇవి అంతా ఆరిపోయే వరకు ఒక బౌల్లోకి అయితే తీసుకుని నేను 10 to 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. అంటే మరీ ఎక్కువ కూలింగ్ వద్దు, జస్ట్ 10 to 15 మినిట్స్ తర్వాత తీసేసి నేను ఇలా ప్లేట్లో అయితే వేసుకున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లవర్ అవి ఉంటే, కార్న్ఫ్లవర్ లేకపోతే స్కిప్ చేసేసి మైదా పిండి ఎంతో కాదు ఒక టీ స్పూన్ వరకు అలా వేసుకోండి. మైదా పిండి ఎందుకు చెప్పలేదంటే మైదా పిండి ఎక్కువ యూజ్ చేయకూడదు కదా, పిల్లలు తింటారు కాబట్టి కార్న్ఫ్లవర్ చెప్పాను. కార్న్ఫ్లవర్ లేకపోతే కనుక అది యూజ్ చేయండి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో మనం వేయించుకోవడానికి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ 5 to 10 మినిట్స్ ఆయిల్ హీట్ అవ్వకుండా వేస్తే ఆయిల్ చిప్స్కి అబ్జర్వ్ అవుతుందన్నమాట. అందువల్ల మీరు 5 to 10 మినిట్స్ ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అందులోకి ఈ టిష్యూ పేపర్ కానీ యూజ్ చేస్తే టిష్యూ పేపర్స్ అవి పక్కన పెట్టుకొని ఉంచుకోండి. నేనైతే టిష్యూ పేపర్స్ అవి ఏం యూజ్ చేయను, ఎందుకంటే టిష్యూ పేపర్స్ మళ్ళీ హీట్ మీద వేస్తే దాని క్లాత్ దాంతో దీనికి అంటుకుంటుంది. పిల్లలు అయితే ఇంకా అది ఎలా పడితే అలా యూజ్ చేసి నోట్లో పెట్టేసుకుంటున్నారు అనేసి నేనైతే ఇంక యూజ్ చేయట్లేదు. ఇక్కడ చూడండి వేసిన వెంటనే మీరు ఇలా గరిటె పెట్టి తిప్పొద్దు, ఎందుకంటే ముక్కలు అయిపోతాయి అన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ ఇలా వేయించిన తర్వాతకి మనకి ఇలా అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి అన్నమాట. అందులో కొంచెం కారం సాల్ట్ వేసి, ఎక్కువ వేయొద్దు, చిన్నదే. సో ఇదండి, మనకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్, సీ యూ.